స్వస్తిక్ చిహ్నంలో ఉండే 4 శాఖలు ఏమి సూచిస్తాయి? స్వస్తిక్ చిహ్నంలో ఉండే 4 శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి. అంటే జీవుల పుట్టుక, మరణం ఒకదాని తరువాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం. స్వస్తిక్ చుట్టూ వృత్తాన్ని గీస్తే వచ్చే చిహ్నం సూర్యుణ్ణి ప్రతిబింబిస్తుంది. అది కాంతికి జన్మస్థానంగా చెప్పబడుతుంది. అది విశ్వంలో నలువైపులకు వ్యాపిస్తుంది. స్వస్తిక్కు ఉండే 4 రేఖలు 4 దిక్కులను కూడా సూచిస్తాయి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులను అవి సూచిస్తాయి. స్వస్తిక్ మధ్యలో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తుంది. విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు. అందువల్ల స్వస్తిక్ మధ్య స్థానం నుంచి విశ్వం ఆవిర్భవించి విస్తరించిందని చెబుతారు. స్వస్తిక్ మధ్య భాగాన్ని దైవానికి ప్రతీక అని భావిస్తారు. స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తారు. మరొక రేఖను 4 వేదాలని చెబుతారు. మరొక రేఖను 4 పురుషార్థాలని భావిస్తారు. ఇంకో రేఖను పౌరులు పాటించాల్సిన ఆశ్రమ ధర్మాలని చెబుతారు. వేదాలు 4: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. పురుషార్థాలు కూడా 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఆశ్రమ ధర్మాలు కూడా 4: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాలు. మన సంస్కృతి